జక్కే తాతారావు అండి. ఏ ఊరు మీది? తిప్పరాజపాలెం అండి. నియోజకవర్గం? ఇది కాలూరు మండలం అండి, రామచంద్రపురం నియోజకవర్గం అండి. రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందండి? తెలుగుదేశం పార్టీ ఇంత క్రితం చేసిన పనులను బట్టి చిక్కల రామచంద్రరావు గారి ఆయామం కానీ, తోట తిరుమతుల ఆయామం కానీ రెండు కూడా ఆ ప్రజలందరూ మెచ్చుకున్నారండి. ఆయన చేసిన పనులకి, వాళ్ళు చేసిన పనులకండి. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మన ఈ జగన్నాథగిరి బంగాళాకి అసలు ఇలువ లేకుండా పోయిందండి. వేళ రోజుని అందులో వ్యభిచారం కిందనే మందు తాగడానికి 2 వాటికి ఉపయోగపడుతుందంటండి జగన్నాథగిరి బంగాళా అండి. ఇప్పుడు జనంతో కళకళలాడే ఉండే బంగాళా అండి ఆ రకంగా తయారైంది. ఇవాళ ఇలువ లేకుండా పోయిందండి. ఇప్పుడు ఎలక్షను ఒక 3-4 నెలల్లో ఎలక్షన్ రాబోతుందండి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తాడు అనుకుంటున్నారా మీరు? గ్యారంటీ అండి. తెలుగుదేశానికి ఎవరికి ఇస్తే బాగుంటుంది మీ ఉద్దేశం? తెలుగుదేశానికి అంటే అండి మరి ఇప్పుడు ఇంత క్రితం అయితే తోట తిరుమతులు గారు చేశారండి. ఆయనకైతే ఇప్పుడు కాంగ్రెస్లో పోయారు కాబట్టి ఆయన ఎవరండి మరి. తర్వాత ఇప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటున్నారండి అందరూ. ఆయన మీద ఉందండి మరి కొంతమందికి. సుబ్రహ్మణ్యం గారితో మీరు మాట్లాడారా? మాట్లాడామండి. మరి నేను వచ్చిన తర్వాత పాత పరిస్థితులను బట్టి నేను చేస్తాను అలాగని అన్నారండి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంతకాలం అంటే ఎలక్షన్ అయిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండిపోవటం, పక్క పార్టీకి వెళ్ళిపోవటం అంటే జరిగింది కదా. ఈ ఎలక్షన్లో వాళ్ళందరూ మళ్ళీ మీ గూటికి చేరుకునే అవకాశం ఉందా? మరి తెలుగుదేశం పార్టీలోనే చేరేలాగా ఉన్నారండి అందరూ కూడానండి. 24లో రామపురం నియోజకవర్గంలో టీడీపీ వస్తాను మీరు ధీమా? గ్యారంటీ అండి. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి.